మీకు చెప్పడానికి వచ్చినాం మేము ఇక్కడికి. ఆల్రెడీ గతంలో మేము 2-3 సార్లు మిమ్మల్ని కన్విన్స్ చేస్తే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు వద్దు బలవంతంగా తాళాలు బలగొట్టి తర్వాత ఇళ్లలో చొరబడి ఉంటే అది అక్రమంగా పోయినట్టే అవుతుంది, చట్ట ప్రకారం నేరాలు అవుతాయి, తర్వాత ఇబ్బందులు పడతారు, చిన్నపిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు, కుటుంబ సభ్యులందరూ ఉంటారు అని చెప్పేసి మేము కన్విన్స్ చేస్తే మీరు వెళ్ళిపోయారు. అయినప్పటికీ గత 2 రోజులుగా మళ్ళీ మీరు అదేవిధంగా ప్రవర్తించి మీరు ఇళ్లలో మీకు తోచిన ఇళ్లలో మీరు ఉన్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం తరఫున కూడా రెవెన్యూ వాళ్ళు కూడా చూసి ఓపిక నటించి ప్రభుత్వ ఇళ్లలోకి అక్రమంగా చొరబడి ఉంటున్నారు కొంతమంది అని చెప్పి దరఖాస్తు ఇస్తే దాని మీద నాన్ బెయిలబుల్ కేసులు కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి ఆల్రెడీ. మీకు అది విషయం తెలుసో తెలియదో మేము తెలియజెప్పడానికి మాత్రమే వచ్చినాము. మీకు కొంతమంది ఇందులో అవగాహన లేక తెలిసి తెలియక మీరు వచ్చుంటారని మేము అనుకుంటాను. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ప్రభుత్వము ఒక వ్యక్తి పేరు మీద అధికారికంగా పట్టాలు ఇవ్వనంత వరకు కూడా అది ఆ వ్యక్తికి చెందిన ఆస్తి కాబోదు. అది ఈరోజు ఇస్తుందా రేపు ఇస్తుందా ప్రభుత్వం యొక్క విధానాన్ని మేము తెలుసుకొని మీకు చెప్పటోళ్ళం కాదు, ప్రభుత్వం యొక్క విధానాన్ని మేము ప్రశ్నించేటోళ్ళం కాదు, మా అధికార పరిధి అది కాదు. కానీ మీకు తెలియాల్సింది ఏంటంటే, ఒకసారి పోలీస్ కేసు అయిన తర్వాత మీరు ఇక్కడ ఉంటారా, మిమ్మల్ని ఇక్కడ ఖాళీ చేపియాలనా, లేకపోతే చట్టపరంగా మిమ్మల్ని కోర్టుల ముందు ప్రవేశపెట్టాలా అనేది మేము చట్ట ప్రకారం పోయి మేము తీసుకోవాల్సిన నిర్ణయం. అప్పుడు మీకు మాకు డైరెక్ట్గా కన్ఫ్రంట్ అనేది ఉంటుంది. అందుగురించే ఈ ఘర్షణ పూర్తి మీకు వాతావరణం మీకు వద్దు అని చెప్పడానికి మాత్రమే మేము వచ్చినాం. నిన్న మీ లీడర్లు కూడా వచ్చి మాతోని డిస్కషన్ చేసి చెప్పింది. అంటే మేము వాళ్ళకు కూడా చెప్పినాం, ఒకసారి కేసులు అయిన తర్వాత పర్యవసానాలు ఎలా ఉంటాయి, ఎంత ఇబ్బందికరంగా మారుతాయి అనేది కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు మీకు చెప్పిల్లా లేదా మాకు తెలియదు. అంటే వాళ్ళ మాటను మీరు ఇంత దూరం వచ్చినాక మీరు నమ్ముతారా లేదా అనేది కూడా మాకు తెలియదు. అందుగురించి మేమే మీకు డైరెక్ట్గా చెప్దామని వచ్చినాము. తదుపరి మరి మేము ఏం చేయాలా సార్ అంటే కూడా మా దగ్గర చట్టపరంగా చూసుకుంటే అధికారికంగా చూసుకుంటే మా దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే మేము దానికి బాధ్యులైనటువంటి అధికారులము కాదు. మీరు ఎంతసేపు మీరు అర్హులైన వారు ఎవరైనా ఉంటే ప్రభుత్వ పెద్దలను కలిసి లేదా ప్రభుత్వ అధికారులను కలిసి మీరు ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు దాకా ఓపిక పట్టాల్సిందే తప్ప అందులో పోలీసు వారి పాత్ర అనేది 0 ఉంటుంది. మీరు దాన్ని గమనించండి. మేము చెప్పేది కూడా తదుపరి మేము ఏం చేసుకోవాలి సార్ అంటే కూడా మీరు ప్రభుత్వంలోని పెద్దలను కలవడం లేదా అధికారులను చేసుకోవడం తప్ప దానికి వేరే మార్గం అనేది ఉండదు. మీరు మార్గం అనేది అది కాదు. మేము గతంలో చాలాసార్లు మేము ప్రయత్నించినాము, గతంలో చాలామంది అధికారులను కలిసినాము, నాయకులను కూడా కలిసినాము, అయినా మాకు ఇంకా రిజల్ట్ రాలేదు. అంటే ఇది మీరు గమనించాల్సింది ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద ఈ సమస్య నడుస్తుంది. ఓన్లీ తొర్రూరుకి ఒకటే పరిమితం కాలేదు. 1-2 చోట్ల ఇవ్వచ్చు, కానీ ఆ 1-2 చోట్ల ఇచ్చిన కాడ మీకు తెలిసి ఉంటుంది, బలవంతంగా ఇళ్లలో పోయి ఉంటేనేమో లేదంటే బలవంతంగా ఇంకా వేరే రకంగా మార్గాల లోపల దాన్ని ఆక్యుపై చేసుకుంటేనేమో ఇచ్చినవి కాదు. ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, వెనుకబాటుతనాన్ని ఆసరా చేసుకొని వాళ్ళు ఫైనల్ చేసిన వాటిలలో ఎలాంటి వివాదాలు కాని కాడ ఇచ్చుకున్నారు. కొద్ది గొప్ప సరిపడినంత ఇల్లు కట్టాలని చోట్లల్లా కొంత ఇంకా కట్టాలనే ఉద్దేశంతో వేరే కారణాలు ఏమన్నా కానీ కొన్ని చోట్ల ఇవ్వకుండా ఆగినాయి. అట్లాంటివి చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి, వరంగల్లో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ మీకు లోకల్ పోలీసుగా మీ అందరినీ చూసి మీరు నిరసన తెలియజేసుకుంటామనుకున్నా కూడా అధికారులను పోదామంటే కూడా మేము ఫెసిలిటీ చేసినాం. గతంలో కలుస్తామంటే కలవనిచ్చినాము, మేమేం ఆబ్జెక్షన్ చెప్పలేదు. ఎందుకంటే అధికారులను కలవడము ఇంకా ప్రభుత్వ ప్రజాప్రతినిధులను కలవడం అనేది అది సబబు కాబట్టి కలవనిచ్చినాము. కానీ బలవంతంగా మేము చేస్తామంటే మాత్రము మేము చట్ట ప్రకారంగా ఏమి చేయాలనేది చట్ట ప్రకారంగా ఏం చేయాలనో అదే చేస్తాం. అలా అని మిమ్మల్ని బలవంతంగా ఇంకోదో చేస్తామని అనుకోకండి. చట్ట ప్రకారమే చేస్తాం ఏది చేసినా కూడా. కాబట్టి మీరు గమనించండి.
కానీ ఒకసారి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకసారి చట్టపరంగా ఏదైనా చర్యలు తీసుకోవడం మొదలైతే రేపు మీకే అర్హుల జాబితాలో మీకే వస్తాయి కావచ్చు, మాకు తెలియదు. ప్రభుత్వం మీరు అర్హులా కాదా అనేది మాకు తెలియదు. మీరు ప్రభుత్వ దృష్టిలో ఎలా ఉన్నారు మాకు తెలియదు. మీరు ఆర్జీలు పెట్టుకున్నారా లేదా మాకు తెలియదు. మీకే వస్తుంది కావచ్చు, నాకు తెలియదు. కానీ మీకు వచ్చిన తర్వాత ఈ కేసు అనేది పోతుందా? ఎంతమంది పోతుంది అనుకుంటున్నారు కేసు అనేది? ఒకసారి కేసు అయితే కేసు అనేది ఇప్పుడు మీకు ఇస్తారు అనుకుందాం, రేపు పట్టాలు ఇస్తారు. ఇవాళ బలవంతంగా తాళాలు పలగొట్టినందుకు కేసు అయింది. రేపు మిమ్మల్ని ఏదో ఒక రోజు కోర్టులో పెట్టారు. కేసు అయితే పుట్లు పోదు. మీకు పట్టాలు ఇచ్చిండు. మీకు పట్టాలు ఇచ్చిన తర్వాత కేసు కొట్టేసే పడతా, వీళ్ళకు గతంలో కేసు అయింది, వీళ్ళకు అర్హులైనలకి పట్టాలు ఇచ్చిండు కాబట్టి గతంలో పెట్టిన కేసు కొట్టుకుపోతాను కోర్టు జడ్జి గారు ఏమైనా తీర్పిస్తారా? అప్పుడు కోర్టుల చుట్టూ తిరగడానికి మీ ఎన్ని విలువైన పని గంటలు, ఎన్ని విలువైన పని రోజులు వేస్ట్ అవుతాయి. అందులో ఎంతమంది ఒక కుటుంబంలో కూడా 4-5 కూడా ఉండొచ్చు. ఒక కుటుంబంలో 4-5 కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటే ఎన్ని విలువైన పని రోజులు పోతాయి, ఎంత మానసికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒకసారి ఆలోచించండి. మీకు అవగాహన ఉందో లేదో తెలియదు కాబట్టి చెప్పడానికి మాత్రమే వచ్చిన. మేము కావాలనుకుంటే మిమ్మల్ని మీ లీడర్లను కానీ ఇంకెవరినైనా కానీ అదే రోజు బలవంతంగా ఎత్తుకొని పోయేటోళ్ళం. కానీ మేము ఆ పని చేయలేదు. ఎందుకంటే అమాయకమైన ప్రజలు ఉంటారు, మహిళలు ఉన్నారు. మేము చాలాసార్లు వచ్చినప్పుడు ఈవెన్ పాలిచ్చే చంటి పిల్లల తల్లులు కూడా ఉన్నారు. మేము అలాంటి చేయదలుచుకోలే. ఇంకా మీరే రకరకాలుగా దాన్ని ఏమంటారు, వస్తే కనీసం ఎవరెవరు ఏ ఇంట్లో ఉన్నారని రాసుకునే అత్త కూడా మిమ్మల్ని పోలీసు వాళ్ళని అడ్డుకున్నారు. అయినా కూడా మిమ్మల్ని ఏమనలేదు. ఎందుకంటే అవగాహన లేక చేస్తారు అనుకుంటాం మేము. కానీ మీరు అర్థం చేసుకోండి. మేము చెప్పేదాన్ని మీ లీడర్లు కూడా సలహా తీసుకోండి. తదుపరి ఏం చేయాలనుకునేది మీరు చట్ట ప్రకారంగా చెల్లుబాటు అయ్యేది చేసుకోండి, శాంతియుతంగా చేసుకోండి. తప్పదు, ప్రభుత్వం నిర్ణయం తీసుకునేదాకా మీరు రిప్రజెంటేషన్స్ చేసుకోండి. అదొకటే మార్గం, అంతే తప్ప మేము బలవంతంగా చేస్తామంటే ఎంతకాలం చేయగలుగుతారు? మీరు ఇప్పుడు బలవంతంగా తీసుకొని అందులో ఉండగలుగుతారు. రేపు మీరు బలవంతంగా కరెంటు వాడుకోగలుగుతారా? ఇల్లు అయితే ఇక్కడ ఉంది, ఇల్లు ఉంది, కలం బలగొట్టి పోయి ఉండగలుగుతావు. ఉంటావు, ఇవాళ ఉంటావు, రేపు ఉంటావు. ఉండడానికి కరెంటు కావాలా? కరెంట్ ఎలా వస్తుంది? తొలగించుకుంటావా? ఎక్కడి నుంచి తొలగించుకుంటావు? ఇక్కడి నుంచి లైన్ వెళ్ళి దాన్ని తొలగించుకుంటావు. అక్కడనే కట్ చేస్తే దీపాలు పెట్టుకొని ఉంటావు. రైట్ ఉండండి. నేను అదే చెప్పేదమ్మా మీకు. మీరు చేయదలుచుకున్నది పర్యవసానాలు ఆలోచించేయండి. నేనేం మిమ్మల్ని ఇట్లా చేయండి అని బలవంతం చెప్పాను. చట్ట ప్రకారం ఏం జరుగుతుందో చెప్పడానికి మాత్రమే వచ్చిన. నేను కూడా మీలాగానే మనుషులం కాకుండా మేము ఇప్పుడు చట్టాన్ని అమలు పరచుకోవాలి అంతే. నేను అందుకనే దాని దగ్గర వాటికి మా దగ్గర సమాధానాలు లేవని చెప్పిన, ముందే చెప్పిన. ఎవరు చెప్తాం, ఏ అధికారులకు అడిగి పోయినా మాకు ఇస్తలేరు, మీరు పట్టించుకోవట్లేదు. ఒకసారైనా మరి మేడం నేను మీరు ఇప్పుడు ఇక్కడ 300 మంది 200 మంది ఉండొచ్చు. 200 మంది 200 రకాల ప్రశ్నలు అడిగినా కూడా నేను సమాధానం చెప్పడానికి సిద్ధమే. కానీ నా సమాధానాలు మీకు కొంతవరకు మీకేంది ఇక్కడ కొద్దిగా మీకు స్వాంతన పరుస్తాయేమో, కానీ పరిష్కారం చూపవు. అదే సార్ అనేది మేము మిమ్మల్ని అడుగుతాను కదా, కలెక్టర్ గారికి అధికారికి వెళ్ళాము. అడిగిన నాకు మేడం టీవీలలో చూస్తుంది, పేపర్లలో చూస్తుంది, ఇక్కడిక్కడ అంగన్వాడీ హాస్టల్కి వస్తుంది, ధాన్యం కొనడానికి వస్తుంది. మరి ఇంతమంది చిన్నపిల్లలు వేసుకొని మహిళలు ఉంటారు. కరెక్టే అమ్మా. నేను ఏమంటున్నా, మేము పోలీస్ అధికారిగా వాళ్ళ విధులను నేను ప్రశ్నించలేను కదా. కలెక్టర్ గారి దగ్గర పోయి ప్రశ్నించలేము కదా మేము. వాళ్ళ విధి వాళ్ళది. చూడండి, వాళ్ళు ఆల్రెడీ మీరు రిప్రజెంటేషన్ చేసుకున్నప్పుడు కానీ ఇంకా లేదా వేరే సందర్భాల్లో కానీ చెప్పుకుంటారు. అందరు ఎవరు చెప్పినా కూడా ఇదే సమాధానం చెప్తారు. ప్రభుత్వం పరంగా కానీ ఇంకా వేరే ఏదైనా ఆలోచన పరంగా కానీ నిర్ణయం తీసుకునేంత ఇంతే ఉంటుంది. ఒకటే కాదు కదమ్మా, రాష్ట్రం మొత్తం చాలా ప్లేస్లలో ఉన్నాయి. నేను చెప్తున్నాం కదా, మేము అంతా తిరిగి చూస్తున్నాం కదా, మీకు కూడా తెలుసు మాకంటే ఎక్కువ. అదే అమ్మా, కొద్ది గొప్ప ప్లేస్లో కూడా ఇచ్చిళ్ళు కాదంటలేం కదా. మేజర్గా చాలా ప్లేస్లలో కూడా అదే పరిస్థితి. నేను దాన్ని నేను ఏం అనలేనమ్మా, నేనేం కామెంట్ చేయలేను కదా. ఏమొస్తుంది అంటే నేనే మాట్లాడద్దమ్మా. అందరికి కూడా ఏముంటుందమ్మా, పడవబడి ఉంటానే, ఖరాబ్ అయిపోతానే, మంచిగా ఉంటేనే మంచిది అనే ఆలోచన ఉంటుంది. అందరికి ఉంటుంది. మీలాగానే మేము ఆలోచిస్తాం, కానీ మేము మాట్లాడకూడదు, మేము అనకూడదు కదా. అదో నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయం, అదో విధానపరమైన నిర్ణయం. అందులో ఈ ఎవరైనా పేదలకే వస్తుంది. మీరు అలా
మీకు రావచ్చు, నాకు సంబంధించిన రావచ్చు, వీళ్ళకి సంబంధించిన రావచ్చు, వీళ్ళకి సంబంధించిన రావచ్చు. కానీ ప్రభుత్వం రాదు కదా. ప్రభుత్వం ప్రజల కోసమే వస్తుంది. ప్రజల మనసులో, ప్రజలంటే వాళ్ళు మనుషులే, ప్రజల్లో ఉండేటోళ్ళకే వస్తుంది. అందులో ఒకరిద్దరు ఉన్నోళ్ళు లేనోళ్ళు చూసుకొని ఇస్తారు, అంతే అంతే చూసుకొని ఇస్తారు, అంతే తప్ప దానికి ఏముంటుంది. ఆలోచన చేసుకోండి. నాది అమ్మ, నీవు మీ నిర్ణయం నాకేం చెప్పకు. నేను చెప్తున్నా చట్ట ప్రకారం ఏమైందనేది చెప్పడానికి వచ్చిన, అంతేగాని నువ్వు ఉండవా బలవంతంగా వెళ్ళిపోవా అని నేను ధిక్కారం ఆర్డర్ ఎత్తలేను. ఉండకపోతే మీకు మంచిది, ఉంటే చట్ట ప్రకారం ఎలా చర్యలు ఉంటాయో చెప్పడానికి మాత్రమే వచ్చిన. అది మీ లీడర్లు చెప్తే మీకు నమ్మకం ఉంటుందా ఉండదా నాకు తెలియదు. అందు గురించి నేను చెప్తున్నా. వాళ్ళకు తెలుసు, వాళ్ళ మీద కేసు అనేది మీకు తెలుసు కదండి. మరి బిడ్డలు అక్కడ ఇంటికి పోయి మరి ఎవరి కాకి నాకు డబ్బులు పెట్టి ఆ కిరాయి నన్ను ఉంచాలి. అట్లా అందరూ చాలా మంది మా బాబాని చూసి మీరు ఆలోచించాలి సార్. మా బాధకై సారు చట్ట ప్రకారంగా ఏం చేస్తాం, ఒకవేళ ఇలా ఉంటే చట్ట ప్రకారంగా వాళ్ళకి పై అధికారులు ఏమైతే చట్ట ప్రకారంగా చెప్తారో అది చేసి కేసులు పెడతామని అంటా ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలనేది కూడా మనం ఇప్పుడు డిసైడ్ చేసుకోవాలి. ఒకవేళ అందరి మీద కేసులు అయితే కూడా ఇబ్బందులు అయితే రేపు కోర్టుల చుట్టూ అంతా కూడా సమస్యలు ఉంటుంది అనేది సార్ మనం అంటే చట్టం గురించి మొత్తం వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఎట్లా ఉంటే బాగుంటుంది, మరి ఇన్ని రోజులు ఉన్నాం, ఇప్పుడు పోదాం 4 రోజులు ఆగి తర్వాత అధికారులను వాళ్ళని వీళ్ళని కలిసిన తర్వాతనైనా మళ్ళీ మనకు వచ్చేటట్టుగా చేద్దామా ఏం చేద్దాం అనేది ఇప్పుడు సార్ వాళ్ళు మనల్ని అడిగిండు. మీరు కూడా అట్లా ఆలోచించుకొని అందరం ఏకాభిప్రాయానికి వచ్చి సార్ వాళ్ళకి కూడా సమాచారం చెప్పడం మంచిది. మాకిస్తారా జిత్ గారికి అండి, మా సార్ ద్వారా పంపిస్తాం. ఇవ్వండి అది కాదు ప్రారంభం చేసిన తర్వాత మనం చేసినటువంటి అంటే ఎంఆర్ఓ గారిని కలిసినాం, ఆర్డీఓ గారికి కలిసినాం, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి కలిసినాం, కలెక్టర్ గారికి 2 సార్లు కలిసినాం. తర్వాత మనం ఇక్కడికి వచ్చినాం. అందరం వీడికి వచ్చి నిరసన తెలియజేయడం జరిగింది. చేసినా ఎవరు స్పందించకపోతే అన్ని డబుల్ బెడ్రూమ్లకు మనం తాళాలు వేసుకొని పోయినాం. అప్పుడు సార్ వాళ్ళు మన దగ్గరికి ఎంఆర్ఓ గారు కానీ అదేవిధంగా పిఏ గారు కానీ వచ్చి మనకు తాళాలు వేసుకునే దానికి 45 రోజుల టైం ఇవ్వండి, ఎంక్వైరీ చేసి ఇస్తామని అధికారులతో అట్లా ఇప్పించేటట్టుగా పై అధికారులకు తెలియజేస్తామని చెప్పిళ్ళు. మనం ఆగినాం. తర్వాత పోయి 43 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేసినాం. అదేవిధంగా మళ్ళీ బతుకమ్మ ముందు, ఎంగిలిపూల బతుకమ్మ ముందు మనం ఒక వారం రోజుల పాటు ఇక్కడనే నిరసన తెలియజేసినాం. అది వాళ్ళకు కూడా సార్ వాళ్ళకు కూడా తెలియజేసినాం. అదేవిధంగా ఆ సందర్భంగానే ఎంఆర్ఓ గారికి మళ్ళా ఆర్టీఓ గారికి, కలెక్టర్ గారికి, అందరికి ఎమ్మెల్యే గారికి కూడా కలవడం జరిగింది. ఎవరు స్పందించలేదు. కాబట్టి మళ్ళీ ధర్నాలో కూర్చోవడం జరిగింది. అప్పుడు ఎన్నికల కోడ్ రావడం వల్ల ఎన్నికల కోడ్కు మనకు ఇబ్బందులు అయితే, చట్టపరంగా కూడా ఇబ్బందులు అయితే అటువంటి కారణంతో అప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా దాన్ని వాయిదా వేసినాం. అనుకోకుండా అది కోర్టులో కేసు పడడం వల్ల మళ్ళీ అది ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం 5 రోజుల పాటు శాంతియుతం 7 రోజుల పాటు మనం నిరసన తెలియజేసినాం. ఎవరు ఏ ఒక్క అధికారి పట్టించుకోలేదు కాబట్టి
మనం డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఎవరికి వాళ్ళు పోయి ఉంటా ఉన్నారు. అదే విషయాన్ని ఈ పేపర్ మీద రాసి తమరి ద్వారా అందరినీ విజ్ఞప్తి చేసినాం, ప్రాధాయపడ్డాం. అయినా కూడా మాకు లబ్ధిగా మేము ఇచ్చినటువంటి ఫిర్యాదును నెరవేర్చేటువంటి ప్రయత్నం జరగట్లేదు. కాబట్టి మీ ద్వారానన్నా మాకు ఈ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేలా ప్రయత్నం చేసి సంబంధిత అధికారులను కావచ్చు, ఎమ్మెల్యేని కావచ్చు, కొంచెం మా పేదలందరి సమస్య పరిష్కరించాలనేది ఇందులో రాసి సార్ వాళ్ళకి ఇస్తా ఉన్నాం. ఇది ఇస్తా ఉన్నాం. మానవతి